సీఎం సహాయ నిధి పేదలకు ఉపయోగపడే పథకమని నర్సాపురి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని 13 గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద మంజూరైన 34 చెక్కులను సుమారుగా 11,88,500 రూపాయల చెక్కు విలువగల చెక్కులను మంగళవారం కొల్చార మండల కేంద్రంలోని బాబా ఫంక్షన్ హాల్లో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందించారు. కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులిగారి మల్లేశంగౌడ్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి హాజరై సీఎం సహాయ నిధి అంటేనే పేదలకు ఎంతో ఉపయోగపడే పథకం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తూ పేదలకు చేయుతగా సీఎం సహాయ నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యంగారి గోవర్ధన్, సీనియర్ నాయకులు దేవనగారి శేఖర్, మండల ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పట్లూరి అనిల్ కుమార్, ఏలుగారి శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సయీం అక్రమ్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు బండి మల్లేశం, బాలరాజ్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జోగిపేట విఠల్ గౌడ్, జనార్దన్ రెడ్డి, అంజాగౌడ్, రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గోండా కృష్ణ, బీసీసీఎల్ నాయకులు ఆగంగౌడ్, వెంకట్ గౌడ్, విజయ్ కుమార్, మాజీ సర్పంచ్లు సునీత వెంకట్ గౌడ్, నాగరాణి నర్సింహులు, ఎస్టీసీఎల్ నాయకులు పాండవ నాయక్, వడ్ల చంద్రం, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే సీఎం రిలీఫ్ ఫండ్ మీద మరి ఈ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 840 కోట్ల రూపాయలు దాదాపు డబుల్ అమౌంట్ను మరి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే పేద ప్రజల పట్లన ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్నటువంటి ఆలోచన, మరి వాళ్ళ కష్టాలు రావద్దని ఏ విధంగా ఈ ప్రభుత్వం తప్పిస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. మీకు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయంలో మీకు తెలుసు, నేను ఓడిపోయిన తర్వాత కరెక్ట్ 4 రోజులకే మళ్ళీ నేను ఓడిపోయినాడు కూడా నేను కాన్స్టిట్యున్సీ వదిలిపోలే. ఆ రోజు నేను నర్సాపూర్లోనే ఉన్నా. తెల్లారి సాయంత్రం వెళ్ళిన హైదరాబాద్, మళ్ళీ 4 రోజులకు వచ్చి మళ్ళీ ప్రజల్లో ఉండడం మొదలుపెట్టిన. ఇప్పటికి నిరంతరంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఒక ఆఫీస్ వ్యవస్థను ఏర్పరిచి అక్కడ వెంటనే ఆన్లైన్లో వెళ్ళిపోయి మరి అక్కడ మంత్రి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సురేఖ గారు, మరి జిల్లా మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్న మందరికి పెద్ద దిక్కు దామోదర్ రాజనరసింహ గారు, వాళ్ళందరి సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి ఆశీస్సులతో మేము ఎన్నో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇవ్వగలిగినాం. అదే కాకుండా ఎల్ఓసీల విషయంలో కూడా వెంటనే ఎల్ఓసీ గురించి రాగానే ఎస్టిమేషన్స్ సహకారం కూడా నిమ్స్ ఆసుపత్రిలో అక్కడ ఎవరికైనా ఇబ్బంది అయితే కూడా అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడి ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ చేయించి మరి వచ్చింది కూడా వెంటనే మరి పూర్తి స్థాయిలో ఎక్కువ అమౌంట్ వచ్చే విధంగా వరకు మేము సహాయపడుతున్నాం. ఏ విధంగా అంటే గతంలో ఏదో ఒక ఎస్టిమేషన్ వేసుకుని వద్దు వాళ్ళు అరకొర వచ్చేది, ఇప్పుడు అట్లా కాదు. మన